సబ్స్క్రైబ్ టు 9 టీవీ ఛానల్. వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ రమణారెడ్డిని. ఈరోజు ఒక ప్రత్యేక కథనం ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది పొన్నవోలు మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఏదైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిందితులను కొట్టచ్చా, అసలు ఆ సెక్షన్ ఏ విధంగా వస్తుంది, ఎందుకు కొట్టే అధికారం పోలీసులకు ఉందా ఏంటనేది ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళి ఏ కేసుల్లో సరే నిందితులను కొట్టొచ్చే అధికారం పోలీసులకు ఉందా? పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి ఎవరిని కొట్టే అధికారం పోలీసుకు లేదు. అట్టగాను కొడితే వాళ్ళు బిఎన్ఎస్ సెక్షన్ 115 కింద వాళ్ళు శిక్షార్హులు అవుతారు. వాళ్ళకి 1 సంవత్సరం ఫైన్ కానీ శిక్ష కానీ ఆర్ అప్ టు 10,000 రూపీస్ జుల్మాన్ కానీ ఇచ్చు వాళ్ళకి, పోలీసు వాళ్ళకి. అంటే అందరికీ ఈ విధంగా అంటే కేసు వేయడానికి ఇప్పుడు వాళ్ళు కొట్టారని చెప్పి ఒక ప్రూఫ్ కానీ ఎవిడెన్స్ కానీ ఇచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నిందితుడు ఎవరిని ఆశ్రయించవచ్చు? అప్పుడు మనం కోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ వేసుకొని ఈ అండర్ సెక్షన్ బిఎన్ఎస్ 115 సెక్షన్ వేసుకుంటే పెట్టుకుంటే మ్యాజిస్ట్రేట్ వారికి నాకు ఈ దెబ్బలు ఉన్నాయి, నన్ను డాక్టర్ పరీక్ష పంపించమంటే అప్పుడు మ్యాజిస్ట్రేట్ వారు ఈ దెబ్బలు తిన్న విక్టిమ్ని డాక్టర్ దగ్గర పంపిస్తారు. డాక్టర్ విచారించి దెబ్బలు ఉన్నాయంటే ఆటోమేటిక్గా మ్యాజిస్ట్రేట్ గారు వాడి మీద చర్య తీసుకుంటారు. పోలీసులు కొట్టే అధికారం లేదు. వాళ్ళకి ఏదైనా ఉన్నా కూడా కోర్టుల ద్వారా శిక్షలు వేయాలి తప్ప కొట్టే అధికారం పోలీసులకు లేదని చెప్పి కూడా సెక్షన్ ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ 115 ప్రకారం ఎవరిని కొట్టడానికి అధికారం లేదు. వాళ్ళు ఏదైనా ఉంటే మటుకు శిక్షించాలి తప్ప తీసుకెళ్ళి ఏదైతే కోర్టులు ఎన్నో న్యాయస్థానాలు ఉన్నప్పుడు కూడా మనిషి కొట్టడానికి వీలు లేదని చెప్పి కూడా పొన్నవోలు మధుసూదన్ రెడ్డి గారు మనకి 9 టీవీకి ప్రత్యేకంగా తెలిపారు.